మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. సార్ 5 సంవత్సరాల్లో ఏసీబీలో మీరు చాలా ట్రాప్ కేసులు చూస్తుంటారు. ఈ రకంగా కూడా ట్రాప్ చేస్తారా, ఈ రకంగా కూడా మోసం చేస్తారా అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఏవో రకరకాల మోడల్కి వెళ్తుంటారు కదా వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు డబ్బులు ఏంటంటే తీసుకోవడమే కాకుండా ఆఫీస్ టైమింగ్లోనే ట్రాప్స్ అవుతాయని చెప్పేసి. ఇప్పుడు డాక్టర్ శంకర్రావు అని చెప్పేసి ఉస్మానియాలో ఉండేవాడు. డాక్టర్ ఆయన శంకర్రావు, ఆయన ఇంటికి వెళ్తూ వెళ్తూ మలకపేట చౌరస్తా దగ్గర 7 గంటలకు కలుసుకున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆఫీస్ టైమింగ్ తర్వాత ఏసీ వాళ్ళు ఉండరు. అయితే ఇదే రాఘవేంద్రరావు సండే ఇంటికి పిలిపించుకున్నాడు. కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ రోజైనా సర్చెస్ కానీ అండ్ ఈ రైడ్స్ కానీ ఏ రోజైనా చేసేవాళ్ళు. సార్ ఏసీబీ కేసులో 2 రకాల బాటిల్ కనిపిస్తుంటాయి, వైట్ వాటర్ ఒకటి, పింక్ కలర్ వాటర్. దీనికంటే వైట్ వాటరు ఏదైతే మనం ట్రాప్కి పోయే ముందు అమౌంట్ అతనికి ఇచ్చే, అంటే అక్యూజ్డ్ ఆఫీసర్కి ఏదైతే ఇవ్వాలో అమౌంట్ మొత్తం ఫినాప్థలిన్ పౌడర్ అని చెప్పేసి దానికి నోట్స్ పెడతాం, కనిపించదు అది. అది పాకెట్లో పెట్టించి పోయి అతని చేతిలో పెట్టినప్పుడు ఆ పౌడర్ చేతికి అంటుకుంటే తర్వాత ఈ వైట్ వాటర్స్లో సమ్ కెమికల్ గుర్తులేదు, అది కలిపి తర్వాత ఈ చేతులు కడిగిస్తే దాంట్లో పింక్ వాటర్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ట్రాప్ అయిందని ఇతను డబ్బులు తీసుకున్నది తెలిసిపోతుంది. డబ్బులు ఎక్కడ పెట్టినా మనం ట్యాగ్ చేస్తాం. ఇది కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఓకే, పింక్ వాటర్ వస్తుంది, వైట్ వాటర్ ఎందుకు ఉంటుంది అక్కడ? మామూలు వాటర్లో ఒక వేరే కెమికల్ కట్టి పెడతాం, వైటే ఉంటుంది దాని కలరు. అచ్చా. ఈ చేతులు ఎప్పుడైతే కడిగి ఈ ఫినాప్థలిన్ పౌడర్ ఎప్పుడైతే కడుగుతామో అప్పుడు పింక్ కలర్ వాటర్కి వచ్చేస్తుంది. అది ఎవిడెన్స్ కోసం, ఎవిడెన్స్ గురించి. అంటే ఎవిడెన్స్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? ఎస్, ఇది కోర్టులో కూడా అడ్మిసిబుల్ ఇది. ఓకే సార్, ఏసీబీ తర్వాత? ఏసీబీ తర్వాత నేను రిపాట్రియేట్ అయిన తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఉప్పల్లో ఒక 11 months పనిచేసాం. ఇదంతా కూడా సిటీ పోలీసింగ్, అది కూడా అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉండే ఛాలెంజ్ అండి. ఉప్పల్లో ఒక మర్డర్ అయింది, జగదీశ్వర్ రెడ్డి అని చెప్పేసి. అది శ్రీధర్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాడు. అప్పుడు కొంచెం ఇష్యూ అయ్యి అది రామంతపూర్ బార్ దగ్గర ఇంపార్టెంట్ మర్డర్ అది ఒకటి అయింది. దాని తర్వాత నేను ఉప్పల్లో కూడా రౌడీజం ఉంది కదండి బాగా అప్పట్లో. ఉంది రౌడీజం, అంటే ఒక్కొక్కటి స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి రౌడీజం స్లోగా తగ్గుతూ ఈరోజు, ఒకప్పుడు సపరేట్ గ్యాంగ్స్ ఉండేది, అంబర్పేట శంకర్ అని, లేకపోతే ఈయన కొత్త దాస్ అని చెప్పేసి ఒక ఐడెంటిఫైడ్ గ్యాంగ్స్, అంటే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉండేది. తర్వాత తగ్గిపోయినాయి. కాకపోతే ఉప్పల్లో కూడా ఎక్కడైతే అర్బన్ ఏరియాలలో కొంత రౌడీజం అనేది ఎప్పుడు ఉంటుంది. ఉప్పల్లో కూడా కొద్దిగా ఉండే, కానీ అది పెద్దగా మనం చెప్పుకోదగ్గంత ఆర్గనైజ్డ్. సార్ ఉప్పల్లో మీరు పనిచేసిన టైంలో రౌడీలకి తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి మాట్లాడేవారట, ఎందుకు పోలీస్ స్టేషన్ పైన? నా పీరియడ్లో అట్లా ఏం లేకుండా నేను 11 months పనిచేసినాను. అటు నుంచి పాడిషేర్కి వెళ్ళాను. పాడిషేర్కి కొద్దిగా అది టోటల్లీ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, హిందూస్ కూడా ఉంటారు. హిందూస్ అంతా కూడా కొంచెం అక్కడ కొన్ని విలేజెస్ ఉంటాయి, జల్పల్లి, పహాడీ షరీఫ్, బాలాపూర్ ఒకప్పుడు బాగా కమ్యూనల్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడి నుంచే బాలాపూర్ నుంచే బాలాపూర్ గణేష్ అని చెప్పేసి ఫేమస్. ఇది వినాయక చవితి సందర్భంగా అక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే, స్టార్ట్ అయ్యి సిటీకి వచ్చి ఎంటర్ అయ్యి సిటీ వచ్చిన తర్వాతనే ఇక్కడ తీయాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉండేది. అక్కడ ఇష్యూ ఏదైనా అయితే మొత్తం సిటీలో అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున బందోబస్తు ఉండి, మార్నింగ్ అందరినీ ఊరోళ్ళని పోలీసే 2 గంటల నుంచి లేపి వాళ్ళని పూజ అయిన తర్వాత విలేజ్లో మొత్తం వాళ్ళు తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సిటీకి ఎంత తొందరగా ఎంటర్ చేపిస్తే అంత తొందరగా మనకు గణేష్ నిమజ్జనం అవుతుందని చెప్పేసి ముందు నుంచి దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. పాడిషేర్లో మీరున్న టైంలో నయీం కూడా వచ్చి ఒక ఫంక్షన్ హాల్ వస్తే అది కాదు, తర్వాత ఇష్యూ అది తర్వాత జరిగిందా? చాలా తర్వాత అయింది. తుక్కు కూడా అవతల ఒక ఫంక్షన్ హాల్ ఉండే వచ్చిండి అనేది ఉంది, కానీ చాలా తర్వాత అది. మీ టైంలో కాదు? మా టైంలో కాదు. ఓకే, పాడిషేర్ తర్వాత కుషాయి కూడా వచ్చాను. కుషాయిగూడలో 3 months పనిచేసిన, అది కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఈసీఎల్ అక్కడ ఫేమస్. అది 3 months పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది డిఎస్పీగా. ఫస్ట్ ప్రమోషన్ నాకు 8th Battalion ఏపీఎస్పీలో పోస్టింగ్ ఇచ్చారు, అసిస్టెంట్ కమాండెంట్గా. అక్కడ ఒక 13 months పనిచేసినాను. అది ఒక డిఫరెంట్
అక్కడేముంటుంది వర్క్ మీకు? అక్కడ దగ్గర దగ్గర ఒక 1000-1200 మెంబర్స్ అవును. ఉంటారు ఫ్యామిలీస్తో, బెటాలియన్. ఉమ్. ఇవన్నీ కూడా విఐపి సెక్యూరిటీస్ కానీ విఐపి గార్డ్స్ కానీ ఇవి పనిచేస్తుంటాయి. వీటిని మేము గార్డ్స్ చెక్ చేయడం, నాకు ఒక 2 కంపెనీలు అసిస్టెంట్ కమాండెంట్కు ఒక 2 కంపెనీలు ఇన్ఛార్జ్ ఉంటుంది. 2 అంటే 200 మెంబర్స్ స్టాఫ్ ఉంటుంది. వీళ్ళతో బందోబస్తులు వాటిని మానిటర్ చేయడం, బందోబస్తులు ఇంపార్టెంట్ ఉంటే అసెంబ్లీ కానీ అప్పట్లో తెలంగాణ మూమెంట్ కూడా కొంతుండే స్టార్ట్ అవుతుండే, దాంట్లో కూడా మేము బందోబస్తులు చేసినాం. అక్కడ నుండి అక్కడి నుంచి రాజేంద్ర నగర్ ఏసీబీగా వెళ్ళాను. అక్కడ ఒక 3 years పనిచేసినాం. నాకంటే ముందు సర్వేశ్వర రెడ్డి గారు పనిచేసేవారు. ఆయన తర్వాత నేను వెళ్ళాను. అక్కడ 3 years అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా అక్కడే ఉందండి మీ మార్క్. అక్కడ మాకు 4 పోలీస్ స్టేషన్లు ఉండేది అప్పట్లో. రాజేంద్ర నగర్, మైలావద్దపల్లి, నార్సింగి అండ్ మొయినాబాద్. నార్సింగి అప్పట్లో కొంచెం డెవలపింగ్ ఏరియా, ఇంత డెవలప్మెంట్ లేదు కానీ అప్పుడే డెవలప్ అవుతుంది. రాజేంద్ర నగర్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అత్తాపూర్ విలేజ్లో, అత్తాపూర్ అంటే కిస్మత్పూర్లో సర్దార్జీలకు సంబంధించిన ఒక జెండా కాలిపోయింది. కాలిపోయాక ఈ సర్దార్జీస్ అందరూ కూడా తలవార్లు పట్టుకొని ముస్లిం ఇళ్ళ మీద పోయి వాళ్ళే చేసినారని చెప్పేసి బాగా దౌర్జన్యం చేస్తూ, తర్వాత ఆడ కమ్యూనల్ స్ట్రాటజీకి ఫైరింగ్ చేస్తే 3 చనిపోయారు. ఆ టైంలో ఇక్కడ సివి ఆనంద్ సార్ సిపి గారు ఉండే, యోగానంద్ గారు జాయింట్ సిపి. ఫస్ట్ యోగానంద్ గారు సీన్కి వచ్చి ఫైర్ ఆర్డర్ ఇస్తే ఒక 3 persons చనిపోయారు. అది మేజర్ ఇన్సిడెంట్ అక్కడ. కాకపోతే దాని తర్వాత ఎక్కడ సిటీ కూడా ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది అక్కడికి. సార్ మీరు పనిచేసిన టైంలో రాజేంద్ర నగర్లో ఒక ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయితో దొరికిపోతారు పోలీస్ క్వార్టర్స్లో. అవును, మా పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ కొన్ని. దాని పక్కనే నాగేశ్వరరావు అని చెప్పేసి అక్కడ ఏదో అలిగేషన్ వచ్చింది, తర్వాత సస్పెండ్ అయ్యిండు అతని మీద. అంటే పోలీస్ క్వార్టర్స్లో అసాంఘిక కార్యక్రమాలు అన్నది ఎంత మరి దారుణం. ఒక అలిగేషన్ అయితే ఉండే, పక్కనే క్వార్టర్స్లో ఉండేవాడు ఆయన. తర్వాత దాని మీద సస్పెండ్ అయ్యిండు. తర్వాత సార్ రాజేంద్ర తర్వాత నేను నార్త్ జోన్ ట్రాఫిక్ వెళ్ళాను. ట్రాఫిక్లో ఒక 3 years పనిచేసినాం. సార్ ట్రాఫిక్ లేకుంటుంది నార్త్ జోన్లో? అంటే మిగతా ఏరియాలో వెస్ట్ జోన్ అట్లా కొంచెం సెన్స్ తక్కువ ఉంటారు. నార్త్ జోన్లో ట్రాఫిక్ పబ్లిక్ సెన్స్ ఉందంటారా? ట్రాఫిక్ సెన్స్ అనేది నేను పనిచేసినప్పుడు 94 to 97 చేసినాను. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంకా పబ్లిక్ ఇంకా ట్రాఫిక్ సెన్స్ రావాల్సిన అవసరం ఎంత ఉంది. నార్త్ జోన్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా అసలు. హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఇప్పుడు మనకి సెంటాన్స్ నుంచి స్టార్ట్ చేస్తే బేగంపేట, పంజగుట్ట వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. మెట్రో వచ్చిన తర్వాత, నేను ఉన్నప్పుడు మెట్రో స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత కూడా మనకు పెరిగిన పాపులేషన్ బట్టి వెహికల్స్ ఎక్కువ కావడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ అదే మూమెంట్లో. సార్ ప్యారడైజ్ నుండి ట్యాంక్ బండ్ వరకు అది బాగా ట్రాఫిక్ ఉన్న అక్కడ పనిచేయడమే కష్టం అని అంటుంటారు మీ ఆఫీసర్లు. మేజర్ ఇప్పుడు చెప్పిన ప్యారడైజ్ టు ట్రాఫిక్ ఇది ట్యాంక్ బండ్ ఆ ఏరియా కూడా ఫుల్ ట్రాఫిక్. మొత్తం మార్నింగ్ పీక్ అవర్స్లో 8 to 8:30 నుంచి 11 వరకు ట్రాఫిక్ బాగా ఉంటుంది. అది చాలా మేము ఉన్నప్పుడే యూటర్న్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. కొన్ని ఏరియాలో బాగా సక్సెస్ అయినాయి యూటర్న్స్. దాంతో కూడా ట్రాఫిక్ కొంచెం ఈజ్ అవుట్ అయింది. మేజర్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ప్యారడైజ్ టు ట్యాంక్ బండ్, తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ చుట్టుపక్కల, తర్వాత ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెట్టుగూడ నుంచి మాకు వచ్చేది బేగంపేట దాకా కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఇదొక ఎక్స్పీరియన్స్ ట్రాఫిక్. దీని తర్వాత ప్రమోషన్ వచ్చింది అక్కడ అడిషనల్ ఎస్పీగా. ట్రాఫిక్లో మీకు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక పెక్యులర్ కేసు దొరికింది. నేనున్న పీరియడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండే కానీ ఇంపార్టెంట్ విఐపి ఇష్యూస్ అయితే ఏం లేవు అక్కడ. అదేం లేదు, అది వేరే మీరు ఇంకో పీరియడ్ లేవని అయిందో. ఓకే, మీ పీరియడే కానండి. సరే, ట్రాఫిక్ తర్వాత నేను ప్రమోషన్ వచ్చింది అడిషనల్ ఎస్పీగా. అటు నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రంగారెడ్డి, హైదరాబాద్ రూరల్ ఉంటాము. ఇక్కడ 1 year 8 months పనిచేసినాను. ఇదొక సపరేట్ ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్
కబ్జా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ కబ్జా పెట్టడం కానీ లేకపోతే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ ఎవాషన్ చేయడం కానీ జిఎస్టీ అవన్నీ దాని మీద మేము వర్కౌట్ చేసినాం విజిలెన్స్. దాని తర్వాత హైదరాబాద్ అడిషనల్ డీసీపీగా వచ్చినాను ఎస్బీ. అక్కడ ఒక 3 years పనిచేసినాను. ఎస్బీలో మెయిన్ సిపికి హైదరాబాద్ సిపికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎస్బీ చేస్తుంది. ఆ పీరియడ్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఇంపార్టెంట్, జాబ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత నేను 3 years తర్వాత నేను జెన్కో ఏపీ టీఎస్ జెన్కోకి వెళ్ళాను. జెన్కోలో ఇక్కడ విద్యుత్ సౌధలో మా ఆఫీస్ ఉండేది. తర్వాత ప్లాంట్స్ కొన్ని రూరల్ ఏరియాలో రామగుండం కానీ పాల్వంచ, ఇక్కడ వైడిపిఎస్ అని చెప్పి మిర్యాలగూడ దగ్గర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్లాంట్స్ జనరేషన్ ప్లాంట్ ఉండేది. అటు వాటిని విజిట్ చేయడం, అక్కడ ఎంప్లాయీస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా వాటిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. దాని తర్వాత అక్కడి నుంచి జెన్కో తర్వాత ఇంటెలిజెన్స్ వెళ్ళాను. ఇంటెలిజెన్స్లో ఒక 1 year 4 months పని చేసినాను. అది స్టేట్ ఇంటెలిజెన్స్. నేను హైదరాబాద్ సిటీకి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి యాజ్ ఎ సూపరింటెండెంట్ పోలీస్. ఇప్పుడు ఇక్కడ 7th month జూలై 2025 నుంచి ఇక్కడ యాజ్ ఎ డీసీపీ క్రైమ్స్ అండ్ ఈఓడబ్ల్యూగా పనిచేస్తున్నాను. సార్ మీరు ట్రెడిషనల్ ఇందాక చెప్తున్నారు ట్రెడిషనల్ క్రైమ్ దగ్గరుండి ఇప్పుడు వచ్చారు, రకరకాల క్రైమ్ చూస్తారు. ఇక్కడికి వచ్చాక దీని ఎంబో వేరేగా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఒక కేసులో చేయాలంటే డాక్యుమెంటేషన్ ఎక్కువ చూడాలి. ఈ హెడేక్ అన్ని భరిస్తున్నారా, లేదా మాకు వాటికన్నా ఇదే పెద్దది ఉంది అనుకుంటున్నారా, లేదా మనం చూసిన క్రైమ్ ముందు ఈ పెద్దది నథింగ్ అనుకుంటున్నారు? క్రైమ్ అక్కడ వైలెంట్గా ఉండేది కానీ ప్రాపర్టీ పెద్దగా పోకపోయేది.